ఎవరు నువ్వేమన్నా పాకిస్తానుడు అట్లా ప్రవర్తిస్తున్నావేంటి అన్నంత మాత్రాన అది నేరం కాదు అన్నటువంటి పాయింట్ని తాజాగా సుప్రీంకోర్టు తేల్చెప్పింది. ఒక వ్యక్తిని మియాన్టియాన్ పాకిస్తానీ అని దూషించడం సమర్థనీయం కాదు, కానీ అది మతపరమైన మనోభావాలు గాయపరిచిన నేరంగా కేసు పెట్టడానికి శిక్షించడానికి కుదరదు అని సుప్రీంకోర్టు చెప్పింది. నిందితుడి మీద నమోదైన క్రిమినల్ కేసును కొట్టేస్తూ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. హరినందన్ సింగ్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని కోరితే బొకారో అదనపు కలెక్టర్ కమ్ ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ కార్యాలయం నుంచి సంబంధిత సమాచార పత్రాలను పోస్టులో పంపించారు. అయితే వాస్తవాలను తారుమారు చేసిన తప్పుడు సమాచారాన్ని పంపించారంటూ హరినందన్ సింగ్ అప్పిలేట్ అథారిటీకి కంప్లైంట్ చేశారు. దీంతో అదనపు కలెక్టర్ కార్యాలయంలోని ఉర్దూ అనువాదకుడినే ఆ సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశించారు. అనువాదకుడు అటెండర్తో కలిసి నిందితుడు ఇంటికి వెళ్ళి సమాచార పత్రాలు నేరుగా ఇవ్వబోతున్నటువంటి సందర్భంలో సమాచార హక్కు దరఖాస్తుదారు దాన్ని తొలుత నిరాకరించి ఆ తర్వాత తీసుకున్నారు. అయితే ఆ సందర్భంగా హరినందన్ సింగ్ తనని పాకిస్తానీ అని నిందించారని, మియాన్టియాన్ అని నిందించారని, ఇది నా మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని, మత విశ్వాసాలని దూషించారంటూ పెట్టినటువంటి కేసు మీదన కొట్టివేస్తూ నిందితుడి మీద అభియోగాలు ఈ కాన్సెప్ట్ మీద మోపమని చెప్పి ఏది పాకిస్తానీ అనడం నేరం కాదు, కానీ నిందితుడి మీదన మాత్రం ఇతర అభియోగాల కింద కేసు పెట్టచ్చు అంటూ గతంలో ఇచ్చినటువంటి, అంటే గతంలో నిందితుడి మీద కేసు పెట్టమని ట్రయల్ కోర్టు ఆదేశించింది. ఆ ట్రయల్ కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది.